అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ యావత్ మొత్తం ఇండియా కూటమి మొత్తం కూడా ఈరోజు యావత్ భారతదేశంలో ఓట్ల చోరీ ఏ రకంగా జరిగింది, నరేంద్ర మోడీ కేడీ మోడీ ప్రభుత్వం గత 3 దశాబ్దాలుగా అంటే 3 సార్లు ఎలక్షన్లలో వీడు ఏ రకంగా ఓట్ల చోరీకి పాల్పడినారని చెప్పేసి బాంబుల మీద బాంబులు పేల్చడం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉండు రాహుల్ గాంధీ గారు యావత్ దేశవ్యాప్తంగా నోట్ల చోరీ పైన గళం విప్పుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ఈరోజు బీహార్ లో కూడా కొన్ని 50 లక్షల ఓట్లు ఈరోజు గల్లంతు కావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తా అంటే అర్థమవుతోంది, నరేంద్ర మోడీ కేవలం ఈవీఎం ట్యాంపరింగ్ లు, అదేవిధంగా దొంగ ఓట్లతోనే ఈరోజు 3 సార్లు కూడా గద్దెనెక్కడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం, ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరిని సంతకాల సేకరణ ద్వారా ఎలక్షన్ కమిషన్ తెలియజేసే విధంగా, ఏ విధంగా అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయో, ఏ విధంగా అయితే ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ఒక పార్టీకి ఓటేస్తే ఒక పార్టీకి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనే పార్టీనే లేదు, బీజేపీకి ఓట్లే లేవు, బీజేపీకి 10 మంది నాయకులు కూడా లేరు. ఈరోజు బీజేపీ అధికారంలోకి ఎలాగొస్తుంది? అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలోనే పక్క జిల్లాల్లోనే పక్క ఊర్లలో చూస్తా ఉంటే బీజేపీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి? ఇంతకు ముందు 100-200 బీజేపీ నాయకులకు ఓట్లు వస్తే ఈరోజు వేల సంఖ్యలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుచుకోవడం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది బీజేపీ ఎన్ని ఓట్లకు చోరీకి పాల్పడుతోందో. 3 సార్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చెలాయిస్తుందంటే కేవలం దొంగ ఓట్లతోనే అధికారం చేస్తున్నారు. ఈ దొంగ ఓట్లకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్రంలో నుంచి రాష్ట్రం వరకు ప్రతి ఒక్కరు గ్రామాన వాడల బూతుకి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ముందుకెళ్తూ దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, దొంగ ఓట్ల పైన ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఓటేసిన ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క చిన్న చితక ప్రతి ఒక్కరు కూడా ఇది వ్యాపారస్తులు కానివ్వండి, నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళా ఎలా వచ్చింది? రాదనుకున్నామే, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు అనుకున్నాం, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి ఓట్లు వేసినాం. మరో ఎట్లా జరిగింది ఇది? ప్రతి ఒక్కరు కూడా సంకోచంగా అడిగిన సందర్భాలే. ఈ రోజు రోడ్లలో మేము సంతకాల సేకరణ చేస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, ఏ రకంగా ఓట్ల చోరీ జరుగుతోంది? మేము కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులకే ఓటేశాం, మరి బీజేపీ అభ్యర్థులు ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలా గెలిచిందని చెప్పేసి. ఈ భారతదేశంలో ఇంత అవినీతి పడుతున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు వెంటనే గద్దె దిగాలని, ఓట్ల దొంగ గద్దె దిగు, ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదంతో యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ దొంగ ఓట్లకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సైనికులు మొత్తం కూడా కలిసిగొట్టుగా పనిచేస్తామని, మోడీ గద్దె దిగేంత వరకు ఓట్ల దొంగతనం చేసినోడు ఏ రోజైనా పట్టుబడాల్సిందే. ఈ విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ తలదించుకోవాల్సిందే. నరేంద్ర మోడీ దొంగ అని చెప్పేసి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.